అందరికీ నమస్కారాలు. ఈరోజు మా కుటుంబంలో అందరికంటే ఇదిగా ఉండే జయకృష్ణ గారి సతీమణి పద్మజ గారు చనిపోవడం చాలా బాధాకరం. ఇది కుటుంబానికే చాలా తీరని లోటు. నాకు పెళ్లిగా కొనుప్పటి నుంచి జయకృష్ణ గారితో అదే మరిగా ఆవిడతో పరిచయం ఉండేది. మా పెళ్లి విషయంలో కూడా వీరే పెద్దగా ఉండి కూడా అన్నీ చూసుకున్నారు. ఇంట్లో కూడా అందరూ యంగ్స్టర్స్గా ఉంటే మా అత్తగారి తర్వాత ఆవిడే పెద్దరికం చేస్తూ అందరినీ ఏ విధంగా అన్ని విషయాలు చూసుకుంటూ వచ్చారు. అలాంటి ఒక విధంగా చెప్పాలంటే అందరికీ ఏ అవసరాలు ఉన్నా కానీ కుటుంబానంతా కూడా కలుపుకుంటూ ముందుకు పోయారు. ఇటీవల కాలంలో ఆవిడకి సుస్థి కావడం, అనారోగ్యం కావడం, దాంతో ఈరోజు తెల్లవారుతో చనిపోవడం చాలా బాధేస్తుంది. బావగారికి అయితే ప్రగాఢమైనటువంటి సంఘీభావాన్ని సానుభూతి తెలియజేస్తూ దేవుడు ఆయనకి అన్ని విషయాల్లో ముందుండాలని కోరుకుంటున్నాను. మేమందరం అండగా ఉంటాం, ధైర్యంగా ఉంటాడు. అందులో పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. కానీ మాకు అమ్మగారు అక్కడ ఉండేవారు మెడ్రాస్లో. నాన్నగారు అప్పుడు అక్కడ మెడ్రాస్లో ఉండేవారు షూటింగ్ నిమిత్తం. ఎప్పుడైనా చుట్టుపక్కల వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. అమ్మగారు నాన్నగారిని చూసుకోవడం, ఇప్పుడు ఆయన పద్ధతులు, ఆయన పొద్దున్న లేవడం, షూటింగ్కి వెళ్ళడం, ఆయన అన్ని దగ్గర ఉండి చూసుకునేవారు. సో మాకు అమ్మతో సమానం. ఇక్కడ మా వదిన గారు భగవంతుడు ఆవిడ శాంతి చేకూర్చాలని